ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరికొన్ని మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనం భారతదేశంలో వితంతు పునర్వివాహానికి నడుం బిగించి 1856లో వితంతు పునర్వివాహ చట్టం అమల్లోకి వచ్చేలా కృషి చేసింది ఎవరంటారు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు కింది వారిలో రామకృష్ణ పరమహంస యొక్క గొప్ప శిష్యుడు ఎవరు అంటారు? స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వారిలో బేలూరులో మఠాన్ని స్థాపించిన సంఘ సంస్కర్త ఎవరు? స్వామి వివేకానంద. కింది వారిలో ఆది బ్రహ్మ సమాజానికి ఎవరు నాయకత్వం వహించారు? దేవేంద్రనాథ్ ఠాగూర్. సతీ నిర్మూలనకు సహకరించిన సంఘ సంస్కర్త కింది వారిలో ఎవరు? రామ్మోహన్ రాయ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రూపొందించిన గవర్నర్ జనరల్ కింది వారిలో ఎవరు? లార్డ్ డౌలాసీ. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించడానికి ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950వ సంవత్సరం. కింది వాటిలో పారిశ్రామిక విధానం 1956 రూపొందించబడిన పంచవర్ష ప్రణాళిక ఏది? రెండవ పంచవర్ష ప్రణాళిక. భారతదేశంలో మూడవ పంచవర్ష ప్రణాళిక గురించి సత్యం ఏమిటి అంట? స్టేట్మెంట్ 1, భారతదేశం టేక్ ఆఫ్ దశలోకి ప్రవేశించిందని భావించారు. స్టేట్మెంట్ 2, భారతదేశాన్ని స్వయం ఆధారిత స్వయం ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా మార్చడం దీని లక్ష్యం. ఇచ్చిన స్టేట్మెంట్లు రెండు కూడా సత్యం. ప్రధానమంత్రి వన్ధన్ యోజన భారత ప్రభుత్వంలో ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. గిరిజనుల వ్యవహార శాఖ మంత్రిత్వ శాఖ. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టిక్ అబ్స్ట్రాక్ట్ 2021 ప్రకారం తెలంగాణలో మొత్తం పురుషుల జనాభా శాతం ఎంత? 50.3%. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని సంపూర్ణ పిల్లల లింగ నిష్పత్తి 0 నుండి 6 సంవత్సరాలు ఎంత? 932. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఎన్ని జాతీయ రహదారులు పోతున్నాయి? 23. ఈ కింది వాటిలో రాతి శిల్పాలను రూపొందించే పురాతన కళ ఇప్పటికీ ఉన్న ఏకైక ప్రదేశం ఏది? కరీంనగర్ జిల్లా రామడుగు. ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉన్న నాకాసి ఆర్ట్ నేపథ్యంలో ఏ రంగు ప్రధానంగా ఉంటుంది? ఎరుపు రంగు. నెక్స్ట్ క్వశ్చన్ మనం కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కింది ఏ సంవత్సరంలో జిఐ హోదాను పొందింది? 2007వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు జాఫర్గఢ్ అసలు పేరు ఏమిటి? వెల్పుగొండ. జాఫర్గఢ్ అనేది మనకు జనగామ జిల్లాలో జాఫర్గఢ్ మండల కేంద్రంగా ఉంది. కింది వాటిలో పారిశ్రామిక విధానం 1956లో రూపొందించబడిన పంచవర్ష ప్రణాళిక ఏది అంటారు? రెండవ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ మనకు రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు?
భారత రాష్ట్రపతి. అన్ని పంచాయతీ సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ఎంత? 3వ వంతు స్థానాలు. మంత్రి మండలి సమష్టి బాధ్యత కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? సంఘీభావ సూత్రం. ఎవరైనా ఎంపీగా ఉండకుండా మంత్రి అయితే అలాంటి వ్యక్తి పార్లమెంటుకు ఎంత కాలంలో ఎంపీగా ఎన్నికవలసి ఉంటుంది? 6 నెలల్లోగా. హౌస్ ఆఫ్ పీపుల్. లోక్సభ లేదా రాష్ట్రాల విషయంలో అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రి మండలి 15% మించకూడదని రాజ్యాంగ సవరణ చేయబడింది. ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ? 91వ రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగం కింది ఏ దేశానికి చెందిన ఆదేశ సూత్రాలను స్వీకరించింది? ఐర్లాండ్. 2011 జనాభా లెక్కల తుది సమాచారం ప్రకారం కింది వాటిలో అత్యధిక లింగ నిష్పత్తి కలిగి ఉన్న రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. 2011 జనాభా లెక్కల తుది సమాచారం ప్రకారం భారతదేశంలో 0 to 6 సంవత్సరాల వయసు గల పిల్లల సంఖ్య ఎంత? 158.8 మిలియన్లు. 2001 నుంచి 2011 సంవత్సరాల మధ్య భారతదేశ జనాభా శాతం వృద్ధి రేటు ఎంత? 17.64%. రేఖాంశ లోయ లేదా డన్లు కింది 2 శ్రేణులలో వేటి మధ్య ఉన్నాయి? నిమ్న హిమాలయాలు శివాలిక్ శ్రేణుల మధ్య. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని ఈ విధంగా అంటారు? కుమావు హిమాలయాలు. భారతదేశంలో చాలా అరుదుగా విపత్తులు సంభవించే ప్రాంతంగా, అంటే విపత్తుల పరంగా అత్యంత నిలకడ ప్రాంతంగా పరిగణించబడే భౌగోళిక ప్రాంతం ఏది? ద్వీపకల్ప పీఠభూమి. పిజన్ పీని సాధారణంగా కింది ఏ పేరుతో పిలుస్తారు? కందిపప్పు. కింది వాటిలో ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే వాయువులేవి? క్లోరోఫ్లోరోకార్బన్లు. కింది ఏ రాష్ట్రంలో ధౌలాధార్ శ్రేణి విస్తరించి ఉంది? హిమాచల్ ప్రదేశ్. భారతదేశం దాని భౌగోళిక విస్తీర్ణ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానం. కింది ఏ సంవత్సరంలో జాతీయ జనాభా విధానం ప్రారంభించబడింది? 2000 సంవత్సరంలో. భారత రాజ్యాంగ ప్రవేశికలో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు చేర్చిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 42వ రాజ్యాంగ సవరణ చట్టం. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్న భాగం ఏది? 3వ భాగం. భారత రాజ్యాంగంలో జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణను అందించే ఆర్టికల్ కింది వాటిలో ఏది? ఆర్టికల్ 21. లోక్సభకు సంబంధించి కింది వాటిలో ఏది సత్యం? లోక్సభ ప్రజల సభ, హౌస్ ఆఫ్ ది పీపుల్. క్రింది వాటిలో భారతదేశంలో పంచాయతీరాజ్కు సంబంధించిన సవరణ చట్టం ఏది? 73వ సవరణ చట్టం. 73 మరియు 74వ రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చిన సంవత్సరం కింది వాటిలో ఏది? 1993వ సంవత్సరం. కింది వారిలో పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. కింది వారిలో స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దాన్ని పొందుతాను అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? బాల గంగాధర్ తిలక్.
భారతదేశం నలుమూలల నుండి 72 మంది ప్రతినిధులతో డిసెంబర్ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ స్థాపించబడింది? బాంబేలో. సామాజిక సంఘ సంస్కర్త మరియు వారి సంస్థల ఆధారంగా జాబితా ఏ, జాబితా బితో జతపరచండి అంటారు. మనకు రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజం, ఆత్మారాం పాండురంగ్, ప్రార్థన సమాజం, స్వామి వివేకానంద, రామకృష్ణ మిషన్, అనీబిసెంట్, థియోసాఫికల్ సొసైటీ. నెక్స్ట్ క్వశ్చన్ మనకు సామాజిక సంస్కర్త మరియు వారి సంస్థల ఆధారంగా జాబితా ఏ మరియు జాబితా బితో జతపరచమంటుంది. లాహోర్ సమావేశం మనకు 1929. నెహ్రూ నివేదిక 1928. స్వాతంత్ర దినోత్సవం 26 జనవరి 1930. దండియాత్ర ఉప్పు సత్యాగ్రహం 6 ఏప్రిల్ 1930. కింది వారిలో ఎవరు 1885లో భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు? ఉమేష్ చంద్ర బెనర్జీ. కింది వారిలో ఎవరు 1885లో భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు? ఏ. ఓ. హోమ్, అలన్ యాక్టివియస్ హోమ్. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు కింది వారిలో ఎవరు వైస్రాయ్గా ఉన్నారు? లార్డ్ డఫెరిన్. కింది వారిలో భారతదేశంలో హరిత విప్లవ పితామహుడిగా ఎవరు కీర్తింపబడ్డారు? ఎంఎస్ స్వామినాథన్. కింది పంచవర్ష ప్రణాళికల్లో ఏది వేగవంతమైన మరింత సమగ్ర వృద్ధి దిశగా అనే లక్ష్యాన్ని కలిగి ఉంది? 11వ పంచవర్ష ప్రణాళిక. గో ట్రైబల్ ప్రచార కార్యక్రమం దేనికోసం? భారతీయ గిరిజన సంఘాలను వారి కళలను ప్రోత్సహించటం. భాష పరిశోధన మరియు ప్రచురణ కేంద్రం క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. కింది ఏ పీఠభూమిలో తెలంగాణ రాష్ట్రం ఉంది? దక్కన్ పీఠభూమి. కింది వాటిలో ఏ నది తెలంగాణ గుండా ప్రవహిస్తుంది? భీమా నది. తెలంగాణలో ప్రముఖంగా కనిపించే నేల ఏది? ఎర్ర ఇసుక నేల. తెలంగాణలో ప్రధానంగా ఎలాంటి వాతావరణం ఉంటుంది? వేడి మరియు పొడి. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? 33 జిల్లాలు. కింది వాటిలో ఏది సరిపోలింది అంటారు? ఎలగందల కోట కరీంనగర్, గోల్కొండ కోట వరంగల్, మక్కా మసీదు మహబూబ్ నగర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఎలగందల కోట కరీంనగర్. సాలార్జంగ్ మ్యూజియం ఏ నది ఒడ్డున ఉంది? మూసీ నది ఒడ్డున ఉంది. భూమి, నీరు మరియు మానవుల మధ్య
అంతర్లీన సంబంధాన్ని వేడుకగా జరుపుకునే తెలంగాణ పండుగ ఏది? బతుకమ్మ పండుగ. కాకతీయుల పాలనలో ఉద్భవించిన పేరని శివతాండవం అనే నృత్య రూపాన్ని ఇలా కూడా పిలుస్తారు. యోధుల నృత్యమని అంటారు. కింది వాటిలో తెలంగాణ అంతటా విస్తృతంగా ప్రదర్శించబడే యక్షగాన రూపాంతం ఏది? ఇది డ్యాన్స్, మ్యూజిక్, డైలాగ్, కాస్ట్యూమ్, మేకప్ మరియు స్టేజ్ టెక్నిక్లను ఒక ప్రత్యేకమైన శైలి మరియు ఆకృతితో మిళితం చేసే ఒక థియేటర్ కళారూపం. చిందు భాగవతం. కవి జ్ఞానాశ్రయం అనే మొదటి తెలుగు ఛందస్సు పుస్తకాన్ని ఎవరు రచించారు? మల్లియ రేచన. కింది వాటిలో తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన హస్తకళలు ఏది? ఇందులో హస్తకళాకారులు చిత్తడితో బొమ్మలు, నెమళ్ళు, ఏనుగులు, గుర్రాలు, కొలిచే గిన్నెలు, గిరిజన దేవతలు మొదలైన వాటిని తయారు చేస్తారు. డోక్రా క్రాఫ్ట్. గుస్సాడి నృత్యం ఏ తెగకు సంబంధించింది? రాజ్గోండ్స్. గుస్సాడి నృత్యం ఏ తెగకు సంబంధించింది అంటే రాజ్గోండ్స్. కింది వాటిలో తెలంగాణలోని మహిళలు ధరించే వస్త్రం పేరేమిటి? పంచన, జుబ్బన, ఉత్తరీయమ, చీరన. ఆన్సర్ మనకు చీర. ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే దేవతల గౌరవించే గిరిజన పండుగ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర ప్రారంభమైంది. ఇది అన్యాయంగా చట్టానికి వ్యతిరేకంగా పాలించిన పాలకులతో తల్లి మరియు కుమార్తె సమ్మక్క మరియు సారలమ్మ చేసిన పోరాటాన్ని గుర్తిస్తుంది. అదే మనకు సమ్మక్క సారక్క జాతర. రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు తెలంగాణ ప్రజా సమితి అనే రాజకీయ పార్టీని ఎవరు స్థాపించారు? ఎం చెన్నారెడ్డి. కింది వాటిలో శాతవాహనుల తొలి రాజధాని ఏది? కోటిలింగాల. 1950 జనవరి 26న హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఎంకే వెల్లోడి.